గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ అక్క సుమి టాక్స్ తెలిసే కదా అందరికి. తనైతే ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ ఆడియో లీక్ పైన రియాక్ట్ అవుతూ. ఇంకో సెకండ్ వన్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఇంకొక ఆడియో కూడా లీక్ అయిపోయింది. అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెన్ని ఆడియో లీక్స్ మనం వినాల్సి వస్తుందో తెలియదు. సో ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ అక్క సుమి టాక్స్ అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది నిన్న నైట్. ఏమని చెప్తుంది తను అంటే, అసలు నాకు ఐడియానే లేదు మీరు ఎలా రియాక్ట్ అయ్యారో ఆడియో లీక్ విని. నేను కూడా దానికన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యాను, నాకు అంతకన్నా ఎక్కువ కోపం వచ్చింది. అదైతే అలేఖ్య చిట్టి వాయిస్ అని క్లియర్గా అయితే తను చెప్తుంది. సో ఉన్నారు కదా డివోటీస్ ఆఫ్ అలేఖ్య, మీ అందరికీ అర్థమైంది కదా అది అలేఖ్య చిట్టి వాయిసే, సొంత వాళ్ళ అక్కనే చెప్తుంది. ఇంకా మీరు నా కామెంట్ బాక్స్లో వచ్చి అది అలేఖ్య చిట్టి వాయిస్ కాదని పెట్టడం అయితే ఆపేయండి. నెక్స్ట్ ఏంటంటే తను ఏం చెప్తుందంటే, నేను తనని కాంటాక్ట్ అయినా కానీ తను ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదు, తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్తుంది. అదేంటక్క సుమి అక్క అనడం మాట్లాడడం మీ వంతే, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా మీ వంతే. చూస్తున్నారు కదా మీరు, ఇంకా ఎంత లేట్ చేస్తే అంతమంది అయితే బయటకు వస్తూనే ఉంటారు. చాలా మంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు మీ పచ్చళ్ళు తీసుకొని అస్సలు బాగాలేవు, రివ్యూస్ మీరు ఎలా అప్డేట్ చేస్తారో నాకు తెలీదు. మీ ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో మొత్తం చాలా బాగున్నాయి, బెస్ట్ పికిల్స్ అనే ఉన్నాయి నేను చూసిన. మరి వీళ్ళందరూ ఎవరు? అసలు బాగాలేవు పచ్చళ్ళు తీసుకున్న 2-3 డేస్కే పాడైపోతున్నాయని మీ దగ్గర పికిల్స్ కొని తిని రివ్యూ చేసిన వాళ్ళు ఫేకా, లేదంటే మీరు పెట్టుకుంటున్న హైలైట్స్లో ఉన్నాయి ఫేకా? మీరే చెప్పాలి. ఇంకోటి తను ఏం చెప్తుందంటే, మా అందరిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తాన్ని, తను ఒక్కతే కదా రాంగ్ చేసింది, తను ఒక్కతే కదా బ్యాడ్ వర్డ్స్ అన్నది అని చెప్తున్నారు. తను ఒక్కతేలా బ్యాడ్ వర్డ్స్ అన్నది ఒక వీడియో చేస్తారంటే మీ ముగ్గురు అక్క చెల్లెలు కలిసే చేస్తారు కదా. రీసెంట్గా చేసిన ఉగాది పచ్చడి వీడియోలో కూడా మీ ముగ్గురు బాగా మిక్స్ చేస్తూ అందులో బనానాస్ వేసి, అసలు పచ్చడిలో బనానాస్ వేయడము ఏంటో నాకు తెలియదు కానీ అది మీ టేస్ట్. అట్లా మేము ముగ్గురు కలిసే వీడియోస్ చేసినారు కదా. మరి ఇప్పుడు వచ్చేసరికి మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అంటున్నారు ఎందుకు? అంటే ప్రమోషన్స్ చేసేటప్పుడు మీకు ఫేమ్ వస్తేనేమో ముగ్గురు కలిసి చేయొచ్చు, బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం తనకు ఒక్కదానికే రావాలా? ఏంటక్క సొంత అక్కే కదా, మరి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇది మీ వాయిసే, మీరే ఇలా ఉంకరగా మాట్లాడతారు కదా మీరు, మీ అలేఖ్య. నెక్స్ట్ ఇంకా తను ఏం చేస్తుందంటే, బాగా ఉమెన్ కార్డ్ యూజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది, కాకపోతే విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉమెనే నెక్స్ట్ ఆడియోలో అయితే మీకు ఒక అమ్మాయిని ఎంత వల్గర్గా తిట్టిందంటే అంత వల్గర్గా బూతులు తిట్టేసింది మీ చెల్లి. అది కూడా మీరు వినండి, దానికి ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూద్దాము. ఇంకోటి ఏంటంటే తను చెప్తుంది అసలు ఎవరితో కాంటాక్ట్లో లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎవరికి లాభం అక్క? మీ పచ్చళ్ళే బంద్ అయిపోయినాయి, మరి ఎందుకు పచ్చళ్ళు ఎందుకు క్లోజ్ చేసేసినారు? మీ వాట్సాప్ నెంబరు బ్లాక్ అయిపోయింది, మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇట్లా 503 అన్అవైలబుల్ అని వస్తుంది. ఏంటి ఇవన్నీ? అంటే మీరు నిజంగానే రాంగ్ చేసినారా? తప్పు చేసినారు కాబట్టే కదా సైలెంట్గా ఉంటున్నారు. అసలు తప్పే చేయని వాళ్ళైతే ఏదో ఒక పోస్టో, మీకు ఫేమస్ కదా మీరు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి షూట్ చేస్తుంటారు కదా వీడియోస్, కాంట్రవర్సీ వీడియోస్, ఎవరినైనా తిట్టాలన్నా కూడా కామెంట్స్ ఈజీగా పెట్టేస్తుంటారు కదా. మరి ఒక్క సారీ వీడియో పెట్టొచ్చు కదా, లేదంటే నేను తప్పు చేయలేదు ఇదిగో ప్రూఫ్ అని చెప్పొచ్చు కదా. వాళ్ళు ఏదైనా బ్యాడ్గా మెసేజ్ పెట్టి డిలీట్ చేసి ఉంటే అవేవి చేయకుండా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మీరు చేయడం రాంగ్ అంటే కాదు. మీ ముగ్గురు ఫొటోసే పెడతారు, ఎందుకంటే మీ ముగ్గురు కలిసి చేసినారు కాబట్టి. నెక్స్ట్ తినైతే ఇట్లా ఏవేవో పెడుతుంది, కాకపోతే అసలు తిను కూడా అస్సలు సారీ చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సుమి టాక్స్ అక్క తన వీడియోలో ఎక్కడ అపాలజైస్ అయితే చెప్పలేదు. చూడాలి ఇంకా ఇలా ఎన్ని కవరింగ్స్ చేసుకుంటూ పోతారు. కవరింగ్స్ చేసుకుంటున్నా కొద్దీ ఇంకా బ్యాడే అవుతుంది కానీ వీళ్ళకి ఎక్కడ పాజిటివిటీ అయితే రావట్లేదు. నెక్స్ట్ ఇంకొక బాధ్యతురాలు ఆడియో అయితే ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. విన్నారు కదా ఆడియో. ఈ అలేఖ్య చిట్టి అసలు మనిషి అనుకుంటున్నారా? మనిషి అసలు జంతువు నాకు అర్థమైతలేదు. ఎన్ని బ్యాడ్ వర్డ్సా? సరే ఒక అబ్బాయిని అన్నదంటే పోని అని అనుకోవచ్చు, అనొద్దు కాకపోతే అనుకోవచ్చు. ఒక అమ్మాయిని పట్టుకొని ఇన్ని మాట్లాడడం ఏందండి గలీజ్గా? పాచి పనులు చేసుకో, అవి చేసుకో, ఇవి చేసుకో. మరి ఈమె కూడా పాచి పనులే చేసుకునేదేమో ఇన్ని రోజులు. బ్రాండ్ అంబాసిడరా, లేకపోతే బూతులు పురాణం ఉంటుంది కదా దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయేలా ఉంది అలేఖ్య. ఇంకెన్ని వినాల్సి వస్తుందో ఏమో. అమ్మ అలేఖ్య తొందరగా వచ్చా సారీ ఏదో చెప్పే అమ్మా, లేదంటే
నీ పికిల్ బిజినెస్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నీ దగ్గర ఎవరు పికిల్స్ అయితే క్లోజ్ కొనరు. కాకపోతే నీ క్యారెక్టర్ చాలా, అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇష్టం అమ్మాయికి తొందరగా వచ్చి ఏదో ఒక వీడియోకి రియాక్ట్ అవ్వు. నువ్వు తప్పు చేసావా అని రియాక్ట్ అవ్వు, లేదంటే నేను తప్పు చేయలేదు సారీ అని రియాక్ట్ అవ్వు. నువ్వు ఇట్లా సైలెంట్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఉన్నారనుకో, నీ బాధ్యతలందరూ వరుసగా రోజు ఒక వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా నీ క్యారెక్టర్ మొత్తం బ్యాడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మొత్తం చీప్ అయిపోయే వరకు అయితే చూసుకోకు. తొందరగా వచ్చి ఏదో ఒక వీడియోకి రియాక్ట్ అవ్వు. రియాక్ట్ అయితేనే ఏదో జనాలు పాపం అని ఫీల్ అవుతారు. కాకపోతే నువ్వు ఏం రియాక్ట్ అవ్వకపోతే ఇంకా నీ ఇష్టము, దాన్ని మేము ఏం చేయలేము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు అపాలజీస్ చేసే వరకు అయితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. అదైతే ఇంకా నీ విషయం. గైస్ చూస్తున్నారు కదా, అలేఖ్య చిట్టి వాళ్ళ బిహేవియర్ అయితే చాలా వరస్ట్గా ఉంది. చాలా అంటే చాలా. మీరైతే ఈ వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లే ఈ వీడియోని కూడా చాలా బాగా సపోర్ట్ చేసి షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేస్తే వీళ్ళ నిజ స్వరూపాలు అయితే బయటపడతాయి. ఇంకా ఎంతమంది బాధ్యతలు ఉన్నారో ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే నాకు కామెంట్ చేయండి. చాలా మంది అయితే అక్క పచ్చళ్ళు అస్సలు బాగాలేవు, 2 డేస్కే స్పాయిల్ అయిపోతున్నాయని అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే పచ్చళ్ళు కొనకపోవడమే బెస్ట్. చాలా అంటే చాలా తక్కువ రేట్లో మంచి బెస్ట్ పికిల్స్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి నాకు పెద్ద డౌట్, నేను అప్పటి నుంచి చెప్దామని మర్చిపోయినా, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఒక్క వీడియోలో కూడా తన వర్కర్స్ని అయితే యూహించలేదు. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసామని కామెంట్ చేయండి, లేదంటే అసలు మేము ఎప్పుడు వర్కర్స్ని చూడలేమక్క వీడియోస్లో అని కామెంట్ చేయండి. నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళ కంప్లీట్ వర్కర్స్ స్టాఫ్ అంతా యూహిస్తారు. మరి తినైతే ఒక్కసారి కూడా స్టాఫ్ని కానీ వీళ్ళు చేసే ప్రాసెస్ని కానీ ఎప్పుడు చూపించలేదు. ఖాళీ వీళ్ళు 3 అక్క చెల్లెలు వచ్చి మాత్రం ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు పచ్చళ్ళు తినండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా పచ్చళ్ళు తినొచ్చు, పర్లేదు అది ఇదని అయితే చెప్తారు. ఇది ఒక్కటే విన్నాను, స్టాఫ్ని అయితే ఎక్కడ చూడలేదు. మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, నేను బై మిస్టేక్ ఎక్కడన్నా చూడలేదేమో ఒక వీడియో ఏదన్నా ఉంటే. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, అలేఖ్య చిట్టి పికిల్స్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. తన అపాలజీస్ చేసే వరకు అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.